హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక క్లర్క్ లెవెల్లో ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సాలరీస్ కూడా బాగానే ఉన్నాయి. వేకెన్సీస్ చూసుకుంటే ఒకటి రెండు అట్లనే ఉంటుందండి వేకెన్సీస్. ఇదేంది ఒకటి రెండు వేకెన్సీస్ ఉన్నా కానీ వీడియో చేస్తున్నాడు ఎందుకని చెప్పేసి అడుగుతున్నారా? ఈ నోటిఫికేషన్ చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉండదండి, అందుకనే మీకు చెప్తున్నా. ఓకేనా? ఇది 7th మార్చ్కి వచ్చింది కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీకు చెప్తున్నా. మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే అప్లై చేయండి. ఓకేనా? ఇక మన దీంట్లో పోస్టుల వివరాలు చూసుకుంటే ఇప్పుడు క్లినికల్ సైకాలజిస్ట్ అండి. అంటే దీనికి మాస్టర్ డిగ్రీ రిహాబిలిటేషన్ ఫిజియాలజీ వాళ్ళకు ఉంటుంది. ఇక మనకు డిగ్రీ క్యాజువల్గా డిగ్రీ నార్మల్ డిగ్రీ వాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళకు చూసుకుంటే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉందండి. ఇది గ్రూప్ బి కేటగిరీ, హండ్రెడ్ వాళ్ళకు ఉంది. అందరికి పోటీ పడవచ్చు అండి. దీనికి పే లెవెల్ చూసారా 6, అంటే దాదాపు 60,000 శాలరీ వస్తుందండి. ఓకేనా? దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇక సర్టిఫికేట్ ఇన్ డేటా ఎంట్రీ కోర్సు, అంటే కంప్యూటర్ కోర్స్ ఏమన్నా ఉన్నా సరిపోతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది లైన్ హ్యావింగ్ 10,000కి డిప్రెషన్ ఫర్ అవర్. ఇక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయండి. ఓకేనా? లేదు అంటే మీకు 10,000కి డిప్రెషన్ ఫర్ అవర్స్ వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి కేటగిరీ. ఇది పే లెవెల్ 4 వచ్చి ఇది వచ్చేసి 50,000 వస్తుందండి దీనికి శాలరీ. ఓకేనా? ఇక దీనికి సెలక్షన్ ప్రాసెస్ చూస్తుంటే మనం రిటర్న్ టెస్ట్కి 80% ఉంటుందండి మన మార్క్స్లో వెయిటేజ్. తర్వాత ఇక మన క్వాలిఫికేషన్కి 10%, డిజైరబుల్ ఎక్స్పీరియన్స్కి 10%. అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే 10% నీకు యాడ్ అవుతుంది. లేదు అంటే నువ్వు ఎగ్జామ్లో కాంపిటీషన్ ప్రిపేర్ అవ్వాలి. అందుకనే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టాను నేను థంబ్నెయిల్లో. ఓకేనా? ఇక తర్వాత దీన్ని చూసుకుంటే మనం డీటెయిల్గా ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీజు ఏమి ఉండదు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూడాలి అంటే దీనికి ఇక నేను దీని వెబ్సైట్ కూడా నేను లింక్లో పెడతాను, అంటే డిస్క్రిప్షన్లో పెడతాను నేను. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి 15/4/2024 అండి, 24 అండి. ఓకేనా? ఇది ఆన్లైన్ సబ్మిషన్. ఆన్లైన్ సబ్మిషన్లో కంప్లీటెడ్ కాపీ ఆఫ్ జనరేటెడ్ అప్లికేషన్, తర్వాత ఇవన్నీ ఆన్లైన్ సబ్మిట్ చేసిన తర్వాత ద డైరెక్టర్ ఆఫ్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, వల్టాపూర్ పోస్ట్ భైరవి, డిస్టిక్ కటక్, ఒరిస్సా, పిన్ కోడ్ నెంబర్కి ఇది ఎప్పుడు 29/4/2024 వరకు మనం ఎన్వలప్ కవర్లో పెట్టి పంపించాలి. అంటే మనం ఏదైతే అప్లికేషన్ పెట్టామో ఆ ఫాము ప్లస్ దీంతోపాటు డాక్యుమెంట్స్ జిరాక్స్, అంటే 10th మేము, తర్వాత మీ దేని మీద అయితే అప్లికేషన్ పెడుతున్నారో 10th, ఇంటర్, డిగ్రీ మేము, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్, వీటి మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు అప్లికేషన్ పెట్టాలి. ఓకేనా? నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరికీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.